కొత్త ఏడాదిలో ఈ 4 రాశుల వారికి అన్ని రంగాల్లో రెట్టింపు లాభాలొస్తాయట. మరి వారి గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుతున్నాయి. వీటిలో ముఖ్యంగా శనిదేవుడు, గురువు, రాహుకేతువులు మారుతున్నారు. మిగిలిన గ్రహాలు సాధారణంగా ప్రతి నెల తమ స్థానాలను మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం 2025లో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి. మరి ఏ రాశుల వారికి ఆ అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి 2025వ సంవత్సరంలో శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీకు సానుకూల మార్పులొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి గురువు, శనిదేవుడి స్థానాల మార్పు కారణంగా చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. గురువు ప్రభావంతో సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలను సాధించటంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ కాలంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశాన్ని కూడా పొందుతారు. తులారాశి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. కొత్త ఏడాదిలో శుభ ఫలితాలొస్తాయి. గురుడి ప్రభావంతో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే మెరుగైన ఫలితాలొస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శనీశ్వరుడు నిష్క్రమించడంతో కుంభరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. కొత్త సంవత్సరంలో వీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి గౌరవాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ ఇంటికి కొందరు అతిథులు కూడా రావచ్చు. అది చాలా రంగాల్లో కూడా అదృష్టం కలిసొస్తుంది. కొత్త సంవత్సరంలో రెట్టింపు లాభాలు పొందే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.